అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సమంతపై బాంబు దాడి, తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ హీరోయిన్గా ఓ వెలిగిన సమంత అప్పట్లో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమె నటించిన వరుస సినిమాలు హిట్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఇలాంటి ముద్దుగుమ్మ టాలీవుడ్కి కాస్త దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన పూర్తి దృష్టిని కూడా బాలీవుడ్ పైనే పెడుతుంది. తాజాగా తండ్రిని కోల్పోయిన సమంత ఎంతో బాధను దిగమింగుకొని తన తండ్రికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే సమంత గురించి ఓ షాకింగ్ విషయం ఇప్పుడు తెలుస్తుంది. ఆమె షూటింగ్ కోసం వెళ్ళిన సమయంలో ఆమె కళ్ళ ముందే మానవ బాంబు పేలిందట. ఇక అసలు విషయం ఏంటంటే, సమంత మహేష్ బాబు కాంబినేషన్లో శ్రీను వైట్ల దర్శకుడిగా చేసిన దూకుడు మూవీ అందరూ చూసి ఉంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం సమంత, మహేష్ బాబు చిత్ర యూనిట్ అందరూ కలిసి టర్కీ వెళ్ళారట. ఆ టైంలో షూటింగ్ ముగిశాక ఓసారి సమంత షాపింగ్ చేసి వస్తానని బయటికి వెళ్ళిందట. ఇక ఆమె బయటికి వెళ్ళిన సమయంలో షాపింగ్ చేసే ప్లేస్లోనే బాంబు ఉందనే విషయం శ్రీను వైట్ల ఫోన్ చేసి సమంతకు చెప్పడంతో అక్కడి నుండి బయటపడి తొందరగా హోటల్కి వచ్చేసిందట. అలా సమంత అక్కడి నుండి కాస్త దూరం వెళ్ళగానే మానవ బాంబు పేలి చాలామందికి గాయాలయ్యాయట. అయితే వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నదని తెలిసిందట. అయితే ఆ విషయాన్ని స్వయంగా దూకుడు మూవీ డైరెక్టర్లు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా త్రుటిలో సమంతకు ప్రమాదం తప్పింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.